అందరికీ నమస్కారం. పుర ప్రముఖులకు విద్యార్థులకు అందరికీ శుభోదయం. 2026 సీఎం కప్ ఆధ్వర్యంలో మనకు జనవరి మాసంలో విద్యార్థులకు అండర్-14, అండర్-17 బాలబాలికలకు అందరికీ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంటుంది. మొదటిసారిగా పండుగ అనంతరము 16, 17, 18 తేదీలలో గ్రామ స్థాయిలో క్రీడా పోటీలు, 20 నుంచి 31 మధ్యలో మండల స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. సో వివిధ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రీడా అభిమానులు, తర్వాత క్రీడలు ఆడేటటువంటి వాళ్ళు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ కూడా నిర్వహించబడుతున్నాయి. క్లస్టర్స్ గా మన మండలాన్ని విభజించడం జరిగింది. మామిడిమాడ, మానాజిపేట, కమలుద్దీన్పూర్, గణపూరు, సోలిపూరు ఇలా క్లస్టర్లుగా విభజించినటువంటి మన మండలంలో ఆటల పోటీలు గ్రామ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అండర్-14 లో, అండర్-17 పాల్గొనవలసిందిగా కోరుతూ 20 తర్వాత 31కి జరిగే మధ్యలో 2 రోజులు లేక 3 రోజుల్లో జరిగేటటువంటి మండల స్థాయి ఆటల పోటీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు తర్వాత తెలియజేయడం జరుగుతుంది. ఆ సమయంలో అందరికీ గత సంవత్సరం మాదిరిగానే ఇక్కడ మండల స్థాయిలో మనం క్రీడా పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది. వీటిని అన్నిటినీ క్రీడలను జయప్రదం చేయడానికి కొరకు అందరూ తమ వంతుగా కృషి చేయవలసిందిగా కోరుతూ క్రీడలలో పాల్గొనేటటువంటి అండర్-14, అండర్-17 బాలబాలికలను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ 25-26 ఇయర్ అకాడమిక్ సంబంధించి సీఎం కప్ టోర్నమెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇవి గ్రామ స్థాయి నుంచి మన నేషనల్ లెవెల్ వరకు ఉంటాయి. మన గ్రామ స్థాయి లోపల మన అఫీషియల్గా ఇంకా డేట్ రాకపోయినప్పటికీ మన ఈ మున్సిపల్ ఎన్నికల కోడ్లు లేకపోతే మనకు గ్రామ స్థాయి లోపల 17 నుంచి 21 వరకు గ్రామ స్థాయి లోపల జరుగుతుంది. తర్వాత మనకు నెక్స్ట్ 28 నుంచి 31 వరకు మండల స్థాయి లోపల, ఫిబ్రవరి 3 నుంచి 10th వరకు మన డిస్ట్రిక్ట్ నియోజకవర్గం స్థాయి లోపల జరుగుతున్నాయి. ఇప్పుడు నియోజక స్థాయి వరకు కూడా ఉంటుంది. మనకి క్లస్టర్ గా విభజించిండ్రు. కాకపోతే దీనికి మన ఈ సీఎం కప్ లో టోర్నమెంట్స్ కు సంబంధించి అందరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు మాత్రమే దీంట్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు మనకు క్లస్టర్ వరకు తర్వాత అందరికి కూడా లింక్ ఇచ్చిండ్రు. ఆ లింక్ మేము ఊర్లో గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఆ గ్రూప్లలో ఫార్వర్డ్ చేస్తాం. దాని లోపల మీరు ఆధార్ కార్డు కానీ, ఐడి ప్రూఫ్, బోనఫైడ్ కానీ ఎవరైనా సరే ఓపెన్లుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామనే దాని లోపల ఏజ్ అనేది పడిపోతుంది. మీరు ఓపెన్లో 17, 14 అన్ని ఏజ్ లిమిట్ దానికే అదే తీసుకుంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని మా హై స్కూల్ లోపల మీరు ఆ కాపీని మాకు సమర్పిస్తే మేము మీ గ్రామ స్థాయి లోపల ఆర్పించుకొని దీని లోపల ఇంకొకటి మాకు నిన్న మీటింగ్ పెట్టి మాకు డిస్ట్రిక్ట్లో చెప్పిన సమాచారం ప్రకారం ఎవరైనా సరే గ్రామాల లోపల పీడీపీఈటీలు లేకపోయినప్పటికీ సీనియర్ వాళ్ళు ఎవరైనా సీనియర్ క్రీడాకారులు ఎవరైనా ఉంటే వాళ్ళని నియమించుకొని వాళ్ళు ఈ టోర్నమెంట్స్ అయిపోయే వరకు వాళ్ళు చేస్తే వాళ్ళకు పారితోషికం అంటే వాళ్ళకు దీనికి సంబంధించిన పారితోషికం కూడా ఇవ్వబడుతుందని మాకు నిన్న తెలియజేసిండ్రు. వాళ్ళ లోపల ఒక మండలానికి 5 మెంబర్స్ తీసుకుంటారు. 5 మెంబర్స్ వరకు కూడా తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా అమౌంట్ మీకు వస్తుంది. ఎవరైనా వాళ్ళ పేర్లు ఇస్తే మేము డిస్టిక్ ఆ పేర్లను తెలియజేస్తాం. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఐడి ప్రూఫ్ వాళ్ళందరూ ఇస్తే మాకు ఇక్కడ ఉన్న గణపూర్ హై స్కూల్లో బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ ఎక్కడ ఇచ్చినా సరే వాటిని మేము డిస్టిక్ తెలియజేస్తాం. ఎవరైనా సరే క్రీడాకారులు కానీ లేకపోతే యూజీడీ బీపీడీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే సీనియర్ క్రీడాకారులు ఈ గేమ్ లోపల అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు ఇస్తే వాళ్ళని ఆడించడానికి గ్రామ స్థాయిలో తీసుకుంటారు. ఈ టోర్నమెంట్స్ అయిపోయే వరకు కూడా వాళ్ళు కూడా మీ గ్రామాల లోపల ఎవరికన్నా అటువంటి వాళ్ళు ఉంటే మాకు తెలియజేయాలని కోరుచున్నాం. వీటన్నింటిని కూడా దిగ్విజయం చేయడానికి గ్రామ స్థాయి నుంచి యూత్, గ్రామ పెద్దలు, తర్వాత తల్లిదండ్రులు కానీ, క్రీడాకారులు, విద్యార్థులు అందరూ కూడా, అధికారులు, అనధికారులు అందరూ కూడా మాకు సహకరించి ఈ సీఎం కప్ టోర్నమెంట్స్ విజయవంతంగా నిర్వహిస్తారని కోరుచున్నాం. కాబట్టి